హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం 2026లో రిలీజ్ అయిన 'కారా' మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. స్టోరీలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ మూవీ ఎక్స్‌ప్లనేషన్ కావాలన్నా కామెంట్ చేసేయండి. ఈ సినిమా 1991లో స్టార్ట్ అవుతుంది. ఒక చిన్న ఊర్లో కారా అనే ఒక వ్యక్తి తన ఫ్రెండ్ మురుగేష్‌తో కలిసి ఒక ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనానికి వెళ్తాడు. నిజానికి కారాకు ఎలాంటి తాళమైనా తెరవగల టాలెంట్ ఉంటుంది. కారా మురుగేసన్‌కు తాళాలు ఎలా తెరవాలో నేర్పిస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్తారు. కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు. దాంతో వాళ్ళు కొన్ని నగలు, డబ్బు దొంగలిస్తారు. కారా ఆ డబ్బుని మురుగేసన్‌కి ఇస్తాడు. ఇది మురుగేసన్‌కు మొదటి దొంగతనం కావడంతో అతను కొంత డబ్బు కారాకి కూడా ఇస్తాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళకి బయట నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తాయి. అప్పటికే ఆ ఇంటి కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేసి ఉంటారు. పగిలిపోయిన తాళాన్ని చూసి వాళ్ళు లోపల ఎవరో ఉన్నారు అని అనుకుని అక్కడున్న వాళ్ళందర్నీ పిలుస్తారు. ఇది చూసిన కారా, మురుగేసన్ తప్పించుకోవడానికి దారి వెతుకుతూ ఉంటారు. కారాకు ఒక కిటికీ కనిపించడంతో అతను మురుగేసన్‌ను బయటికి పంపించేస్తాడు. అతను తప్పించుకునే లోపే జనం అక్కడికి చేరుకొని కారాని పట్టేసుకుంటారు. చివరికి వాళ్ళు కారాని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కి తీసుకొని వెళ్ళిపోతారు. పోలీసులు కారాని చాలా కొడుతూ ఉంటే కారా భార్య అయిన సాలి అక్కడికి వస్తుంది. మళ్ళీ దొంగతనం చేయనని కారా తన వైఫ్‌కి మాట ఇచ్చి ఉంటాడు కాబట్టి అతను దొంగతనం చేసి ఉండడు అని ఆమె గట్టిగా నమ్ముతుంది. అయితే కారా దొంగతనం చేశాడని పోలీసుల ద్వారా సాలీకి తెలిసినప్పుడు ఆమె చాలా బాధపడుతుంది. అప్పుడే మనం ఏఎస్సీని చూస్తాం. అతను ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్తాడు. సరిగ్గా అప్పుడే భరత్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వచ్చి ఈ విషయం విని ఆ కేసుని తనకి ఇవ్వమని తన పై అధికారిని రిక్వెస్ట్ చేస్తాడు. నిజానికి ఒక పెద్ద కేస్‌ని సాల్వ్ చేసి తన పేరు న్యూస్ పేపర్‌లో వచ్చేలాగా తను ఫేమస్ అవ్వాలని భరత్ అనుకునేవాడు. ఇది విన్న ఆ పై ఆఫీసర్ భరత్‌కి ఆ కేసుని అప్పగిస్తాడు. భరత్ అక్కడికి చేరుకుని ఇంకెక్కడ దొంగతనం చేశావని అడుగుతూ కారాని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. తాను ఒక చిన్న దొంగతనం మాత్రమే చేశానని కారా చెప్తాడు. కానీ భరత్ అతన్ని కొడుతూనే ఉంటాడు. దాంతో కారా అతన్ని తిరిగి కొట్టేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తరువాత కారా పోలీసులు కూడా కనుక్కోలేని విధంగా ఒక చెట్టులో దాక్కుంటాడు. ఈసారి తాను బ్రతికి బయటపడితే మళ్ళెప్పుడూ దొంగతనం చేయనని, ఈసారి నన్ను కాపాడు అని చెప్పి దేవుడిని అతను కోరుకుంటాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచాక కారా మరియు అతని భార్య సాలి ఒక హోటల్లో పనిచేసే వాళ్ళని మనకి తెలుస్తుంది. వాళ్ళు ఉంటున్న ఇల్లు చాలా చిన్నదిగా ఉండి వర్షాలు పడినప్పుడు బాగా కారేది. ఇది చూసి తన వల్ల సాలి కూడా పని చేయాల్సి వస్తుందని కారా చాలా బాధపడేవాడు. అందుకే వాళ్ళిద్దరూ కలిసి సొంతంగా ఒక హోటల్ పెడదామని సాలీతో చెప్తాడు. ఇది విన్న సాలి తాము సొంతంగా హోటల్ పెట్టాలంటే చాలా డబ్బు కావాలని చెప్తుంది. అది విన్న కారా మనమిద్దరం తప్పకుండా ట్రై చేస్తే అది కూడా చేయొచ్చు అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ లోన్ కోసం బ్యాంకుకి వెళ్తారు. కానీ మేనేజర్ అతనికి ఏదైనా ఆస్తి ఉంటే దాన్ని తాకట్టు పెట్టమని చెప్తాడు. ఇది విన్న కారా అసలు తనకేమి ఆస్తి ఉందా అని చెప్పి ఆలోచిస్తాడు. అప్పుడే వాళ్ళ ఊర్లో తనకి భూమి ఉందని కారాకి గుర్తొస్తుంది. కారా ఈ విషయం చెప్పినప్పుడు మేనేజర్ అతన్ని పత్రాలు తీసుకుని రమ్మని అప్పుడే లోన్ ఇస్తానని చెప్తాడు. ఇది విన్న కారా తన ఇంటికి ఎలా తిరిగి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు తెలిసేదేంటంటే 8 సంవత్సరాల క్రితం కారా తన కుటుంబం దగ్గర డబ్బుని దొంగలించి పారిపోయి ఉంటాడు. నిజానికి కారా ఒక వ్యాపారం పెట్టాల్సి ఉంటుంది. దానికి వాళ్ళ నాన్నని డబ్బు అడిగితే ఆయన ఇచ్చి ఉండడు. దాంతో కారా తన ఇంట్లోనే దొంగతనం చేసి పారిపోయి ఉంటాడు. అప్పటినుంచి అతను ఎప్పుడు ఇంటికి తిరిగి రాలేదు. అతనికి పదే పదే తన ఇంటికి వెళ్ళాలని అనిపించేది. దాంతో అతను తన ఇంటికి కూడా వెళ్తాడు. కానీ లోపలికి వెళ్లే ధైర్యం లేక వెనక్కి తిరిగి వస్తాడు. కానీ ఈసారి అతను తన తల్లిదండ్రుల్ని చూడడానికి వెళ్ళాలని అనుకుంటాడు. కానీ తన కుటుంబం వాళ్ళు శాలీని చూసి ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియక అతను శాలీని ఇక్కడే ఉండమని చెప్తాడు. ఆ తర్వాత అతను ఒంటరిగా తన ఊరికి వెళ్తాడు. అక్కడ అతను తన మామ అయిన కాజీని కలుస్తాడు. ఇన్ని సంవత్సరాల తరువాత తిరిగి వచ్చిన కారాను చూసి కాజీకి చాలా కోపం వస్తుంది. అతను కారాతో నీ తల్లిదండ్రులకి వయసైపోయింది. కానీ నువ్వు వాళ్ళ కోసం ఉండకుండా పారిపోయావా అని చెప్పి చాలా అరుస్తాడు. ఇప్పుడు వాళ్ళు నిన్ను చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో కూడా నాకు తెలియదు అని అంటాడు. దాంతో కాజీ కారాను వెళ్ళిపోమని చెప్తాడు. కానీ అప్పుడే కారా తండ్రి కారాను చూసేసి చాలా ఎమోషనల్ అయిపోతాడు. వాళ్ళు అతన్ని వెతకడానికి ఎంత ట్రై చేసినా కూడా కనుక్కోలేకపోయామని, ఇలా ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావని కారాని అడుగుతాడు. కారాని చూసి అతను చాలా సంతోషిస్తాడు. ఇదంతా చూసి కారా షాక్ అయిపోతాడు. ఎందుకంటే తన తల్లిదండ్రులు తనపై కోపంగా ఉంటారని ఇతను అనుకుని ఉంటాడు. ఆ తర్వాత నాన్న కారాని ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడ కారా తల్లి కారాని చూసి చాలా ఎమోషనల్ అయ్యి అతనికి దిష్టి తీస్తుంది. ఆ తరువాత ఆమె కారాకు బాగా తినిపిస్తుంది.
కారా బట్టలు, చెప్పులు కూడా పాడైపోవడంతో నాన్న అతనికి కొత్త బట్టలు, చెప్పులు కొనిస్తాడు. ఆ తర్వాత కారా ఆ రాత్రి అక్కడే ఉండిపోతాడు. మరుసటి రోజు కారా తండ్రి అతన్ని తన పొలానికి తీసుకొని వెళ్తాడు. అతను పొలం గురించి అంతా చెప్తూ ఉంటే అక్కడికి బస్తాలు దించడానికి ఒక వ్యక్తి వస్తాడు. కానీ కారాకు బస్తాలను ఎలా దించాలో తెలిసుండదు. దాంతో అతని తండ్రి ఆ బస్తాలను ఎలా దించాలో, ఎలా పట్టుకోవాలో నేర్పిస్తాడు. అప్పుడే కారా వాళ్ళ పొలంలో ఒక ట్రాక్టర్‌ని చూసి దాని గురించి వాళ్ళ నాన్నని అడుగుతాడు. దాన్ని కొనడానికి తన పొలాన్ని తాకట్టు పెట్టానని నాన్న చెప్తాడు. అలాగే దేశం పరిస్థితి దిగజారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగిపోవడంతో అప్పట్నుంచి ట్రాక్టర్ ఖాళీగా పడి ఉంది అని చెప్తాడు. తను మాత్రమే కాకుండా ఊరి వాళ్ళందరూ అప్పుల పాలైపోయి తమ తమ పొలాలని తాకట్టు పెట్టారని, కానీ ఆ తర్వాత ఏదీ సరిగ్గా జరగలేదు అని చెప్తాడు. వాళ్ళు కనీసం వడ్డీ కూడా కట్టుకోలేకపోతున్నామని చెప్తాడు. ఇది విన్న కారా చాలా టెన్షన్ పడతాడు. ఎందుకంటే అతను కొనడానికి వచ్చిన భూమి అప్పటికే బ్యాంకుకి తాకట్టులో ఉంటుంది. ఆ తర్వాత కారా సాలి దగ్గరికి తిరిగి వెళ్తాడు. అప్పుడే కారా వాళ్ళ నాన్న ఖాజీని కలవడానికి వెళ్ళడం మనం చూస్తాం. అక్కడ తనకు 4,000 అవసరమని ఆయన ఖాజీని అడుగుతాడు. నిజానికి కారా తిరిగి వస్తే దేవుడికి ఒక మేకను ఇస్తానని ఆయన మొక్కుకొని ఉంటాడు. అందుకే ఆ మేకను కొనడానికి 4,000 కావాల్సి ఉంటుంది. ఖాజీ కూడా అతనికి 4,000 ఇస్తాడు. కానీ కారాని ఎక్కువగా నమ్మొద్దు. అతను మరేదైనా కారణంతో ఇక్కడికి వచ్చి ఉంటాడని ఖాజీ వాళ్ళ నాన్నకి చెప్తాడు. కానీ కారా తిరిగి వచ్చినందుకు అతని తండ్రి చాలా హ్యాపీగా ఉంటాడు. ఆ తరువాత ఊర్లో జరిగిందంతా కారా సాలికి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. దానికి సాలి కారా తల్లిదండ్రులు అతన్ని చాలా ప్రేమిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళు వాళ్ళతోనే ఉండిపోదామని, వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే మనం వాళ్ళని డబ్బు అడగకూడదు అని అంటుంది. అయితే కారా మాత్రం పొలాన్ని అమ్మితే కొంత డబ్బు తనకి, కొంత డబ్బు తండ్రికి వస్తుంది. లేకపోతే ఆ పొలం బ్యాంకుకి వెళ్ళిపోతుందని పట్టుబడతాడు. ఆ తర్వాత కారా తన ఊరికి తిరిగి వెళ్తాడు. అక్కడ అతని తండ్రి కారాని ఒక మేకని కొనడానికి తీసుకొని వెళ్తాడు. అక్కడ కారా వాళ్ళ నాన్నతో పొలాన్ని అమ్మేద్దామని చెప్తాడు. ఇది విన్న నాన్న షాక్ అయిపోతాడు. కారా ఎందుకు తిరిగి వచ్చాడో నాన్నకి అర్థమైపోతుంది. అతను కారాతో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పొలాన్ని అమ్మను అనేస్తాడు. ఇది విన్న కారాకి చాలా కోపం వచ్చేస్తుంది. అప్పుడే నాన్న కారాతో "నువ్వు డబ్బు దొంగిలించావని తెలిసినా నేను నిన్ను క్షమించాను" అని అంటాడు. దానికి కారా తను వ్యాపారం చేయాలనుకున్నానని, అందుకే డబ్బు అడిగానని, కానీ నువ్వివ్వలేదు కాబట్టే నేను దొంగతనం చేశాను అని అంటాడు. ఇది విన్న అతని నాన్న డబ్బుతో పారిపోయినప్పుడు ఏ వ్యాపారం మొదలుపెట్టావు అని అడుగుతాడు. దానికి కారా అప్పుడు తన వ్యాపారం అంత సక్సెస్ అవ్వలేదు అని చెప్తాడు. కానీ ఇప్పుడు తన వ్యాపారం బాగా జరుగుతుందని, తనకి పూర్తి నమ్మకం ఉందని చెప్తాడు. కానీ ఇది విన్నా కూడా నాన్న కారాకి డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోడు. దాంతో కారాకి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కారా తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఒంటరిగా వస్తాడు. ఇది చూసిన తల్లి కారా గురించి అడిగితే వాడు కాసేపట్లో వస్తాడు అని చెప్తాడు. ఆ తర్వాత కారా అన్న మాటల్ని తలుచుకొని నాన్న వెక్కి వెక్కి ఏడుస్తాడు. కొద్దిసేపటికే వాళ్ళకి బ్యాంకు నుంచి ఒక నోటీసు వస్తుంది. నిజానికి కారా తండ్రి చాలా కాలంగా వడ్డీ కట్టి ఉండడు. దాంతో బ్యాంకు వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకోవడానికి నోటీస్ పంపించి ఉంటారు. ఈ విషయం విన్న కారా వాళ్ళ నాన్న ఇంకా టెన్షన్ పడిపోతాడు. ఆ తరువాత కారా అక్కడికి వచ్చి మనం మన పొలాన్ని అమ్మకపోతే బ్యాంకు దాన్ని స్వాధీనం చేసుకుంటుందని తన నాన్నకి చెప్తాడు. దాంతో ముందుగా పొలాన్ని అమ్మితే బ్యాంకుకి అప్పు తీర్చేసి మిగిలిన కొంచెం డబ్బు మనం తీసుకోవచ్చు అని చెప్తాడు. అయితే కారా తండ్రి ఆ పొలం తమ పూర్వీకులదని పట్టుబడతాడు. వాళ్ళంతా ఇక్కడే సమాధి చేయబడ్డారు. ఆ పొలాన్ని నేనెలా అమ్మాలి అని అంటాడు. ఇదంతా విన్న కారాకి కోపం వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోతాడు. ఇది చూసిన నాన్న అతన్ని ఆపడానికి చాలా ట్రై చేస్తాడు. నాన్న దగ్గర డబ్బులు లేకపోయినా కూడా కారాకి 4,000 ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాడు. కానీ కారా అతని మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాన్న కారాకి నేను నీకు లెటర్ రాయాలంటే నువ్వెక్కడుంటున్నావో అడ్రెస్ అయినా చెప్పు అని అడిగితే దానికి కారా ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కారా తిరిగి వచ్చి శాలీకి జరిగిందంతా చెప్తాడు. దానికి శాలీ తన తల్లిదండ్రులు అతన్ని చాలా ప్రేమిస్తున్నారని, కాబట్టి అతను వెళ్లి వాళ్ళతోనే కలిసి ఉండమని చెప్తుంది. దాంతో మొత్తం అర్థం చేసుకున్న కారా మరుసటి రోజు శాలీతో కలిసి తన ఊరికి తిరిగి వచ్చేస్తాడు. అక్కడ గతంలో తనతో కలిసి దొంగతనం చేసిన మురుగేషన్ని కలుస్తాడు. ఆ రోజు పారిపోయినందుకు మురుగేషన్ కారాకి క్షమాపణ చెప్తాడు. దానికి కారా అతనితో నేను నిన్ను క్షమిస్తున్నాను. కానీ మళ్ళీ నా దగ్గరికి ఎప్పటికి రావద్దు అని అంటాడు. ఆ తర్వాత కారా ఇంటికి వెళ్లి తన తల్లికి శాలీని పరిచయం చేస్తాడు. శాలీని చూసిన అతని తల్లి చాలా ఆనందిస్తుంది. కానీ ముందుగా ఈ విషయం తన తండ్రికి చెప్పమని ఆమె చెప్తుంది. కారా క్షమాపణ చెప్పడానికి వెళ్తాడు. కానీ సరిగ్గా అప్పుడే అతని నాన్న చనిపోయి ఉంటాడు. క్షమాపణ చెప్పడానికి వచ్చి చెప్పలేకపోయాను అని చెప్పి కారా చాలా బాధపడతాడు. తన మిగిలిన పూర్వీకుల సమాధి చేసిన చోటే ఆ పొలంలోనే తన తండ్రిని కూడా సమాధి చేయాలని కారా అనుకుంటాడు.
చెప్తాడు. తన తండ్రి అంత్యక్రియలు చేయడానికి పొలానికి వెళ్ళినప్పుడు బ్యాంక్ అధికారులు పోలీసులతో అక్కడికి వస్తారు. కారా తండ్రి కొంతకాలంగా వడ్డీ చెల్లించలేదని, ఆ పొలం ఇప్పుడు తమది అని చెప్తారు. అందుకే ఆ పొలానికి ఏది జరిగినా అది బ్యాంకుకే చెందుతుంది అని చెప్తాడు. దాంతో కారా వాళ్ళ నాన్నని ఆ పొలంలో సమాధి చేయడానికి ఆ బ్యాంకు వాళ్ళు ఒప్పుకోరు. దాంతో కారాకి చాలా కోపం వస్తుంది. అలాగే ఆ ఊరి వాళ్ళు కూడా కారాకి సపోర్ట్‌గా నిలబడతారు. కానీ వాళ్ళతో పోలీసులు ఉండడంతో వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోతారు. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ అయిన ముత్తు దాగి ఉన్న ఛార్జీల గురించి తెలియకుండా ప్రజల వడ్డీని తీసుకునేలాగా ఎలా బలవంతం చేయాలి అని చెప్పి ఉద్యోగులందరికీ వివరిస్తూ ఉండేవాడు. ఒక్కసారి లోన్ తీసుకుంటే వాళ్ళ జీవితమంతా వడ్డీ చెల్లిస్తూనే గడిచిపోయేది. సరిగ్గా అప్పుడే కొన్ని విషయాలు తేల్చుకోవడానికి కాజీ ముత్తుని కలుస్తాడు. ముత్తు తను కాజీని ఎప్పుడు కలవనట్లు నటిస్తాడు. కాజీ లోన్ ఒప్పందం దగ్గరికి వెళ్ళినప్పుడు అతను చాలా మంచివాడిలాగా యాక్ట్ చేసి ఉంటాడు. కానీ ఇప్పుడు కనీసం అతన్ని పలకరించడానికి కూడా రాడు. ఇది కాజీకి చాలా కోపం తెప్పిస్తుంది. బ్యాంక్ అధికారులు అతన్ని బయటికి గెంటేస్తారు. ఆ తర్వాత కారా తన తండ్రి శవాన్ని ఆస్పత్రి బయట తీసుకొని రావడం మనం చూస్తాం. నిజానికి కారా తన నాన్న శవాన్ని ఫ్రీజర్ లో పెట్టి ఆ తర్వాత తన పొలంపై ఉన్న లోన్ని తీర్చేసి వాళ్ళ నాన్నని అక్కడే పాతిపెట్టాలని అనుకుంటాడు. అయితే ఆ శవాన్ని ఫ్రీజర్ లో పెట్టడానికి అయ్యే ఖర్చు చాలా ఎక్కువయ్యి ఉంటుంది. అలాగే అనాథ శవాల్ని గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీగా ఫ్రీజర్ లో పెడతారు అని చెప్పి కారాకి తెలుస్తుంది. దాంతో కారా ఒక ప్లాన్ వేస్తాడు. తన తండ్రి శవాన్ని ఒక అనాథ శవం లాగా రోడ్లో వదిలేస్తాడు. అప్పుడే ప్రభుత్వ అధికారులు అక్కడికి వచ్చి ఆ శవాన్ని తీసుకుని వెళ్లి ఫ్రీజర్ లో పెడతాడు. ఇది చూసి కారా చాలా బాధపడతాడు. ఎందుకంటే తను తన తండ్రికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ సరిగ్గా చేయలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడతాడు. కానీ కారాకి వేరే దారి లేదు. కారా తండ్రి తీసుకున్న అప్పు 3,00,000 రూపాయలు కాబట్టి ఆ 3,00,000 ఎలా సర్దుబాటు చేస్తావని కాజీ కారాని అడుగుతాడు. ఇది విన్న కారా తను ఇంతకు ముందు దొంగతనం చేసిన అదే బ్యాంకులో మళ్ళీ దొంగతనం చేస్తానని చెప్తాడు. ఇది విన్న కాజీ షాక్ అయిపోతాడు. తాను మంచి దొంగనని, అందుకే బ్యాంకులో దొంగతనం చేసి ఆ తరువాత దాన్ని తిరిగి బ్యాంకుకే ఇచ్చేస్తాను అని అంటాడు. వేరే దారి లేక కాజీ కూడా కారాకి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. దొంగతనం ఈజీగా అవ్వడానికి కారా ముందుగా ఒక కారుని దొంగలిస్తాడు. ఆ తర్వాత రాత్రి దొంగతనం చేయడానికి ఒక బ్యాంకు బ్రాంచ్ ని ఎంచుకుంటాడు. బ్యాంకు మూసి ఉన్నప్పుడు కారా కాజీతో కలిసి లోపలికి వెళ్తాడు. ఎవరైనా వస్తే బయటే ఉండి సిగ్నల్ ఇవ్వమని అతను మురుగేష్ తో చెప్తాడు. కారా లోపలికి వెళ్ళినప్పుడు బ్యాంక్ లోని లాకర్లు తెరవడానికి వీలు లేకుండా ఉంటుంది. ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ గా తాళం వేసి ఉంటుంది. కారా అంతకు ముందు అలాంటిది ఎప్పుడు తెరిచి ఉండడు. దాంతో పోలీసులు రాకముందే వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోవాలి. రాత్రిపూట బ్యాంకర్లు తమ డబ్బంతా లాకర్ లోనే ఉంచేవాళ్ళు కాబట్టి రాత్రిపూట దొంగతనం చేయలేమని కారాకి అర్థమవుతుంది. దాంతో వాళ్ళు పగటిపూట దొంగతనం చేయాలని అనుకుంటారు. కాజీ హెల్ప్ తో బ్యాంకర్లను బెదిరించి దొంగతనానికి కారా కొన్ని ఆయుధాలు కొంటాడు. ఆ తర్వాత వాళ్ళు బ్యాంకు దగ్గర ఆగి అవకాశం దొరికినప్పుడు దొంగచాటుగా లోపలికి వెళ్లి బ్యాంకర్లను దోచుకోవాలని అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు బ్యాంకు లోపలికి వెళ్లి కారాకు అవసరమైనంత డబ్బు మాత్రమే దొంగిలిస్తారు. ఒక పోలీసు లోపలికి వస్తున్నాడని మురుగేష్ వాళ్ళకి సైగ చేయగానే కారా సిబ్బందిని, కస్టమర్లను అందరినీ ఒక గదిలో బంధిస్తాడు. అతను ఒక బ్యాంక్ ఎంప్లాయీ లాగా నటిస్తూ కూర్చుంటాడు. ఖాజీ ఒక కస్టమర్ లాగా నిలబడి ఉంటాడు. పోలీసు వచ్చినప్పుడు బ్యాంకులో ఆ ఇద్దరు తప్ప మరెవ్వరూ లేరని అతను గమనిస్తాడు. మేనేజర్ కూతురికి పెళ్లి జరుగుతుందని అందరూ అక్కడికి వెళ్లారని కారా చెప్తాడు. ఇది విన్న పోలీస్‌కి కొంచెం అనుమానం వస్తుంది. కానీ అతను అంత సీరియస్‌గా తీసుకోడు. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా పోలీసు తన పని పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కారా దొంగలించిన డబ్బుని తీసుకుని వెళ్ళిపోతాడు. పట్టపగలు బ్యాంకులో దొంగతనం జరిగిందని తెలుసుకున్న భరత్ ఆ కేసుని సాల్వ్ చేయాలని అక్కడికి వెళ్తాడు. బ్యాంక్ మేనేజర్ ముత్తుకి దొంగతనం గురించి తెలిసినప్పుడు అతను వెంటనే అక్కడికి చేరుకొని ఇంకో ₹1,00,000 దొంగలించి మొత్తం 4,00,000 దొంగతనం జరిగింది అని రాస్తాడు. భరత్ కూడా అక్కడికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత కారా తండ్రి తీసుకున్న మొత్తం అప్పుని తిరిగి ఇవ్వడానికి కాజీ మరియు కారా ఇద్దరూ కలిసి మెయిన్ బ్రాంచ్ కి వెళ్లడం మనం చూస్తాం. వాళ్ళు డబ్బుతో అక్కడికి వెళ్ళినప్పుడు నిన్న ఒక బ్రాంచ్ లో దొంగతనం జరిగిందని, నోట్లపై ఉన్న నంబర్లు ఒకేలాగా ఉన్నాయో లేదో చెక్ చేయమని బ్యాంక్ లో పనిచేసే వాళ్ళకి అక్కడ చెప్తూ ఉంటారు. ఇది విన్న కాజీ భయపడిపోతాడు. కానీ కారా ఆ నోట్లన్నిటిని మరో షాప్ లో మార్చేసుకుని ఉంటాడు. అందుకే బ్యాంక్ అధికారులు అతనిపై అనుమానం పడలేదని మనకి ఆ తరువాత తెలుస్తుంది. కానీ కారా తండ్రి 3,00,000 అప్పు తీసుకున్నప్పటికీ అతను వడ్డీ మరియు కొన్ని ఛార్జీలతో కలిపి 4,00,000 కట్టాల్సి ఉంటుందని బ్యాంకు ఉద్యోగి కారాకు చెప్తాడు. ఈ విషయం వాళ్ళకి తెలియకపోవడంతో ఇది విన్ని కాజీ మరియు కారా ఇద్దరూ షాక్ అయిపోతారు.
ఇంకా 1,00,000 అవసరమవుతుందని బ్యాంకర్ చెప్తాడు. దాంతో కాజీ ఉద్యోగితో వాదనకి దిగుతాడు. కానీ భరత్ రావడం చూసి కారా పోలీసులు వచ్చారని కాజీతో చెప్తాడు. కొద్దిసేపటికి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇక్కడ అప్పులు తీసుకున్న ప్రతి ఒక్కరూ డబ్బులు తిరిగి చెల్లించడం కోసమే దొంగతనం చేశారని, అందుకే తనకు ఇక్కడ అప్పులు తీసుకున్న వారందరి లిస్ట్ కావాలని భరత్ ముత్తుతో చెప్తాడు. దొంగలించిన మొత్తం చాలా తక్కువ ఉంది. అంటే ఆ వ్యక్తి తనకి అవసరమైనంత మాత్రమే దొంగలించాడు అని అర్థం. ఇది విన్న తర్వాత ముత్తు అతనికి వాళ్ళ లిస్ట్ ని ఇస్తాడు. ఆ తర్వాత భరత్ ఊరూరా తిరుగుతూ అందరినీ విచారిస్తూ ఉంటాడు. కానీ అతనికి ఏమీ దొరకదు. అదే రోజు రాత్రి ముత్తు కారా వాళ్ళ ఇంటికి వచ్చి దొంగతనం చేసింది నువ్వేనని నాకు తెలుసు. నేననుకుంటే ఈ విషయాన్ని భరత్‌కి చెప్పవచ్చు. కానీ నేను అతనికి చెప్పను అని అంటాడు. అలాగే ముత్తు కారాతో నేను నీతో కలిసి పని చేయాలని అనుకుంటున్నాను. మన ఇద్దరం చేతులు కలిపితే చాలా డబ్బును సంపాదించవచ్చు అని ముత్తు కారాతో చెప్తాడు. ముత్తు కారాకి తన కార్డు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు బ్యాంకులో మిగిలిన డబ్బును దొంగలించాలని నిర్ణయించుకున్న కారా మళ్ళీ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మురుగేష్ లోపల పరిస్థితి ఎలా ఉందో చూడడానికి వెళ్తాడు. అక్కడ కేవలం 5గురు మాత్రమే ఉండడంతో మురుగేష్‌కి కొంచెం డౌట్ వస్తుంది. అతను బయటికి వచ్చి ఈ విషయం కారాకి చెప్తాడు. అప్పుడే పోలీసులందరూ మరో బ్యాంకు వైపుకి వెళ్లడం మనం చూస్తాం. అప్పుడే పట్టపగలు మరో బ్యాంకులో నిజంగానే దొంగతనం జరిగిందని కారా మరియు మురుగేష్‌కి తెలుస్తుంది. ఇది విన్న కారా బ్యాంకుకి వెళ్తాడు. అక్కడ అతను ముత్తుని చూస్తాడు. ముత్తు చెప్పింది విన్న తర్వాత ఆ దొంగతనాన్ని ముత్తునే ప్లాన్ చేశాడని అతనికి అర్థమైపోతుంది. పోలీసులు ఆ దొంగతనం కారానే చేశాడని అనుకోవాలనే ఉద్దేశంతోనే ముత్తు కావాలనేది చేసి ఉంటాడు. దాంతో కారా ముత్తుని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ముత్తు ఎవరికో ఫోన్ చేశాడని అతను కనిపెడతాడు. అతను అదే టెలిఫోన్ బూత్ నుండి అదే నంబర్‌కి మళ్ళీ డయల్ చేస్తే ముత్తు ఒక లాడ్జ్‌కి ఫోన్ చేశాడని తెలుస్తుంది. తన దగ్గర దొంగతనం చేయమని ముత్తు చెప్పిన వ్యక్తులు ఆ లాడ్జ్‌లోనే ఉన్నారని కారాకి డౌట్ వస్తుంది. కారా మరియు మురుగేష్ ఆ వ్యక్తులు అక్కడ ఉన్నారేమో చూడడానికి లాడ్జ్‌కి వెళ్తూ ఉంటే ఖాజీ ముత్తుని ఫాలో అవ్వాలని కారా చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళు లాడ్జ్‌కి వెళ్లి వెతకడం స్టార్ట్ చేస్తారు. ఎలాంటి డౌట్ రాకుండా ఉండాలని వాళ్ళు ఒక రూమ్‌ని కూడా తీసుకుంటారు. బయట కొంతమంది జూదం ఆడడం వాళ్ళు గమనిస్తారు. దాంతో కారా అక్కడికి వెళ్లి అతను కూడా జూదం ఆడడం స్టార్ట్ చేస్తాడు. అతను చాలా డబ్బు పోగొట్టుకొని ఇంకా జూదం ఆడాలనుకుంటున్నాను అని వాళ్ళతో చెప్తాడు. అతను తన కార్‌ని పందెంగా పెడతానని చెప్తాడు. ఇది విన్న ఆ వ్యక్తులు అతని కారుని చూపించమని అడుగుతారు. ఆ తర్వాత కారా వాళ్ళకి తన కారుని చూపిస్తాడు. డబ్బు చూపించినప్పుడే ముందుకి ఆడుతామని కూడా వాళ్ళు చెప్తారు. ఆ తర్వాత వాళ్ళు అతన్ని ఒక గదిలోకి తీసుకొని వెళ్లి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుని చూపిస్తారు. అది చూసి కారాకు ఆ వ్యక్తులు బ్యాంకులో దొంగతనం చేశారని అర్థమైపోతుంది. ఆ తర్వాత కారా మరియు మురుగేష్ ఆ దొంగలతో ఫైటింగ్ చేస్తారు. కానీ ఆ వ్యక్తులు మురుగేష్‌ని కొట్టి అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత కారా మురుగేష్‌కు ఫస్ట్ ఎయిడ్ చేయించి ముత్తుకి ఫోన్ చేస్తాడు. తాను అతనితో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని ముత్తుతో చెప్తాడు. నేను ఫస్ట్‌లో నీకు ఆఫర్ చేసినప్పుడు నువ్వు ఒప్పుకోలేదు. అందుకే ఇప్పుడు నీతో కలిసి పని చేయడం నాకిష్టం లేదు అని చెప్పేస్తాడు. ఫ్యూచర్‌లో కారా దొంగతనం చేస్తే అతని పేరు చెడిపోతుందని కూడా చెప్తాడు. ఇది విన్న తరువాత కారా చాలా టెన్షన్ పడిపోతాడు. ఆ తర్వాత అతను శాలీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ శాలీ కారాకు ఏమి చేస్తున్నావు అని అడుగుతుంది. ఇప్పుడు కారా మళ్ళీ దొంగతనం చేస్తున్నాడని శాలీకి తెలిస్తే ఆమెకు అది నచ్చదు. ఇక్కడే మనకి శాలీ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఆ తర్వాత కారా వెళ్లి ఇప్పటి వరకు తాను చేసిన దానికి తన తల్లి దగ్గర క్షమాపణ అడుగుతాడు. అతను తన తల్లికి మొత్తం నిజం చెప్పేస్తాడు. అది విన్న అతని తల్లి ఆమె పైన చాలా కోప్పడుతుంది. ఎందుకంటే కారా వాళ్ళ నాన్న ఇదే కారణంతో చనిపోయి ఉంటాడు. దాంతో కారా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న శవాన్ని తీసుకొని రమ్మని చెప్తుంది. ఆ తరువాత కారా అదే పని చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో అతనికి ఒక కారు ఢీకొట్టేస్తుంది. ఆ తర్వాత అతను ఆయుధాలు అమ్మే ఒక వ్యక్తిని కలుస్తాడు. అతను కారాతో ఆయుధాన్ని ఒక సినిమా సెట్‌కి చేర్చాలని చెప్తాడు. ఆ డైరెక్టర్ షూటింగ్ కోసం అలాంటి ఆయుధాలు తీసుకురమ్మని చెప్పాడు. కారా దాన్ని సెట్‌కు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అక్కడ సినిమా డైరెక్టర్ తన మనిషి అయిన ఒకడి దగ్గర 5,00,000 అవసరమని దాన్ని బ్యాంకు నుంచి విత్‌డ్రా తీసుకొని రమ్మని చెప్పి ఉంటాడు. ఇది విన్న తరువాత కారాకి ఒక ఆలోచన వస్తుంది. బ్యాంకర్లు ఒక బ్యాంకు నుంచి ఇంకో బ్యాంకుకి డబ్బుని బదిలీ చేసేటప్పుడు ఆ డబ్బంతా ఒక బండిలో తరలిస్తారని అతనికి తెలుస్తుంది. కారా ఆ వ్యాన్‌ను దోచుకోవాలని అనుకుంటాడు. అతను అక్కడికి వెళ్లి వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా దోచుకునేస్తాడు. అయితే డబ్బుతో తిరిగి వస్తూ ఉంటే అతని కారు చెడిపోతుంది. దీని కారణంగా అతను తన స్నేహితుడైన ఒక వ్యక్తి ఇంటి దగ్గర ఆగుతాడు. ఆ వ్యక్తితో మాట్లాడిన తరువాత అతని పరిస్థితి చాలా దారుణంగా ఉందని కారాకి తెలుస్తుంది. బ్యాంకు అతని పొలాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉందని, అతని భార్య పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది అని తెలుసుకుంటాడు. ఇదంతా విన్న తరువాత పేద ప్రజలు వ్యవసాయం
కారణంగా చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారని, బ్యాంకు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ భూముల్ని కూడా లాగేసుకుంటున్నారని కారాకి అర్థమవుతుంది. కాబట్టి ఈ దొంగతనం గురించి భరత్‌కు తెలియగానే కారా ఒక నిర్ణయం తీసుకుంటాడు. అతను వెంటనే ముత్తు దగ్గరికి వెళ్లి ఇన్వెస్టిగేషన్ కోసం బ్యాంకులోని ప్రతి బ్రాంచ్‌కి వెళ్ళమని చెప్తాడు. ఆ తరువాత అతను ముత్తుతో కలిసి ప్రతి బ్రాంచ్‌కి వెళ్తాడు. అతను బ్యాంకు నుంచి బయలుదేరుతూ ఉంటే కారా మరియు అతని మనుషులు ఆ బ్రాంచ్‌లో దొంగతనం చేస్తూ ఉంటారు. ఈ దొంగతనం గురించి భరత్‌కి తెలిసి అక్కడికి వెళ్తే కారా మరో బ్రాంచ్‌కి వెళ్లి చాలా డబ్బులు దొంగలించేస్తాడు. చివరగా ముత్తు దొంగతనం చేయడానికి సిద్ధమైన బ్యాంకుని భరత్ చేరుకుంటాడు. ఇది చూసి భరత్ దొంగపై కాల్పులు జరపడంతో అతను భయపడి దొంగతనం చేయమని ముత్తునే తమకి చెప్పాడని చెప్పేస్తారు. ఇది విన్న ముత్తు తాను దొంగతనం చేస్తూ పట్టుబడ్డారని గ్రహించి వెంటనే పారిపోతాడు. కానీ అప్పుడే ముత్తు ఒక ప్రమాదానికి గురవుతాడు. భరత్ అతన్ని హాస్పిటల్‌కి తీసుకొని వెళ్తాడు. అక్కడ ముత్తు ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని, తర్వాత ఏది జరిగినా దాన్ని 50-50గా తేల్చుకుందామని భరత్‌తో చెప్తాడు. ఇది విన్న భరత్ తను ఎప్పటికీ ముత్తుని క్షమించనని చెప్పి అతని ఆక్సిజన్ మాస్క్‌ని తీసేస్తాడు. దాంతో ముత్తు చనిపోతాడు. అదే టైంలో తమ అప్పులు తీర్చుకోవడానికి బ్యాంకు మెయిన్ బ్రాంచ్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారని, దీనివల్ల పోలీసులు కూడా వాళ్ళని అదుపు చేయలేకపోతున్నారని భరత్‌కి తెలుస్తుంది. ఇది విన్న భరత్ వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే అందరూ తమ అప్పులు తీర్చేసి పత్రాలు తిరిగి తీసుకున్నారని, దీనివల్ల గ్రామస్తులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారని తెలుసుకుంటాడు. అప్పుడే అందరికీ వాళ్ళ భూములు తిరిగి దక్కేలా కారా అన్ని బ్రాంచుల్లో దొంగతనం చేసి అందరికీ అప్పులు తీర్చేశాడని మనకి తెలుస్తుంది. ఆ తరువాత కారా తన తండ్రి శవాన్ని తీసుకొని వచ్చి తన పొలంలోనే పాతిపెడతాడు. ఆ తర్వాత భరత్ అక్కడికి చేరుకుంటాడు. ఈ దొంగతనాలకు కారానే కారణమని, అందుకే అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చానని అతను అర్థం చేసుకుంటాడు. కారా భరత్‌ను బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నావా అని అడిగితే, భరత్ తాను కారు పైన లోన్ తీసుకున్నానని, దానికి డబ్బు తన జీతం నుంచి తీసివేయబడుతుందని చెప్తాడు. అప్పుడే కారా జీతం రాకపోతే ఎలా చెల్లిస్తావు అని అడుగుతాడు. దానికి భరత్ అలా అయితే చాలా పెద్ద సమస్య వచ్చేస్తుంది అని చెప్తే, దానికి కారా వీళ్ళకి కూడా అదే సమస్య ఉంది అని చెప్తాడు. వాళ్ళు వ్యవసాయం చేస్తారు కానీ కొన్ని పంటలు సరిగ్గా పండవు. కొన్నిసార్లు ఎక్కువ వర్షాలు, తక్కువ వర్షాలు పడడం వల్ల వాళ్ళకి డబ్బు కొరత వచ్చేసేది. కానీ బ్యాంకు వాళ్ళు వీళ్ళ వీక్‌నెస్‌ని ఆసరాగా తీసుకొని వాళ్ళ నుండి ఎక్కువ డబ్బు మొత్తాన్ని డిమాండ్ చేశారు అని చెప్తాడు. ఇదంతా విన్న తరువాత కూడా భరత్ కారాను అరెస్ట్ చేయాలని అనుకుంటాడు. కానీ అప్పుడే కారా అందరికీ హెల్ప్ చేసి అందరి దృష్టిలో హీరో అయ్యాడని భరత్‌కి అర్థమవుతుంది. ఒకవేళ అతను కారాని పట్టుకున్నా కూడా కారా బ్యాంకు అప్పు తీర్చి పేదలకు ఎలా సహాయం చేశాడనే వార్త నలుదిక్కలా వ్యాపిస్తుంది. అందరూ అతన్ని హీరోలాగా అనుకుంటారు. భరత్ మాత్రం విలన్ లాగా మిగిలిపోతాడు. భరత్ ఎప్పటినుంచో న్యూస్‌లో తన పేరు పెద్ద అక్షరాలతో రాయాలని కోరుకున్నాడు. దాంతో అతను కారాని వదిలేస్తాడు. ఎందుకంటే అలా చేస్తే బ్యాంక్ మేనేజర్ ముత్తు దొంగతనాలన్నీ చేస్తున్నాడని, భరత్ అతన్ని పట్టుకున్నాడని వార్తాపత్రికలు రాస్తాయని, అలా అయితే తనే హీరో అవ్వచ్చు అని అనుకుంటాడు. ఇదంతా ఆలోచించి భరత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వ్యవసాయం చేయడం తన నాన్న కోరిక కావడంతో కారా కూడా వ్యవసాయం చేయాలని అనుకుంటాడు. ఈ విధంగా ఈ మూవీ ఇక్కడే ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి మూవీ ఎక్స్‌ప్లనేషన్‌తో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్. బాయ్.